ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యానికి బదులు రాక్షస రాజ్యం బుసలు కొడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి అరెస్టు విషయంలో రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్ని ఏ విధంగా కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందో స్పష్టంగా కనపడుతుంది. ఒకే ఒక్క కేసు, అది కేవలం తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారనేటటువంటి నెపంతో ఒక నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మొత్తం మీద కేసులు పెట్టడం, దాదాపు 94 మంది మీద కేసులు కట్టి 44 మందికి జైళ్లలో పంపించినా కూడా ఈ రాక్షస రాజ్యానికి సంతృప్తి కలగట్లేదు. వారి యొక్క టార్గెట్ ఒకటే, బలమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, క్యాడర్ని, నాయకత్వాన్ని ధ్వంసం చేయటం. దాంట్లో భాగంగానే ఒక పక్కా ప్రణాళికబద్ధంగా ముగిసిపోయినటువంటి కేసుని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక కంప్యూటర్ అబ్బాయిగా పనిచేస్తున్న వ్యక్తి ఒక ఎస్సీ కావటం, వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలనేటటువంటి ఒక తప్పుడు సంకల్పంతో ఆ అబ్బాయితోటి సాక్షి సంతకం తీసుకోవటం, ఆ అబ్బాయి పెట్టినటువంటి సాక్షి సంతకాన్ని కేసుగా మలచటం, ఆ సత్యవర్ధన్ అనేటటువంటి అబ్బాయి ద్వారా కేసు పెట్టించినట్టుగా చెప్పటం, ఆ సత్యవర్ధన్ నేను కేసు పెట్టలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కేవలం సాక్షి సంతకం మాత్రమే పెట్టానని సాక్షాత్తు జడ్జి గారి ముందే వాంగ్మూలం ఇవ్వడం, ఈ విధంగా ఆ కేసులో ఎలాంటి నిజం లేదని తేలిపోవటం చకచకా జరిగిపోయింది. కానీ సత్యవర్ధన్ అనేటటువంటి అబ్బాయి యొక్క కుటుంబాన్ని బెదిరించి, బామాలి, మభ్యపెట్టి అదే అబ్బాయితో మళ్లీ కేసు ఇప్పించి తన యొక్క సామాజిక వర్గమైన ఎస్సీ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు బనాయించి ఇవాళ వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. వారు అరెస్ట్ చేసినటువంటి తీరు కూడా చాలా జూచాకరంగా ఉంది. నిజంగా కర్రన్నోడిదే బర్రె అనేటటువంటి సామెతని ఈ కూటమి ప్రభుత్వం నిజం చేస్తుందా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల కోసమే అధికారంలోకి వచ్చిందా? వారు చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి రక్తపాతం, రక్తమేధం, నరమేధం సృష్టించాలని ఉవ్విళ్ళూరుతుందా? ఇవన్నీ ఒక్కసారిగా ఆలోచిస్తే ఇవన్నీ నిజాలని స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేటటువంటి విధానంలో ఆ కేసులో ఎంత నిజం ఉంది అనేది సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క ఆధిపత్య పోరులో భాగంగా ఒక నాయకుడు సాక్షాత్తు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని దూషించిన, ఆ దూషించినటువంటి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ స్పందించి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు స్పందించి వారి యొక్క వ్యతిరేకతను చూపించడం తప్ప మరి ఇంకేం జరగలేదు అక్కడ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడిలో ఒక సిఐ కూడా గాయపడ్డారు, కనకారావు అనేటటువంటి సిఐ. తను ఒక దళిత బిడ్డే. తను దాడిలో గాయపడ్డది తెలుగుదేశం నాయకుల చేతులు అనే విషయాన్ని కూడా ఆ రోజు మీడియాలో స్పష్టంగా చూపించారు. సో ఇంత క్లియర్ కట్ కేసులో కూడా ఈ రకంగా కక్ష సాధింపులు సాధిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానం ఏంటో చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎన్నో రోజులు మీరు సాగించలేరు. మీ చేతిలో అధికారాలు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని ఈ విధంగా మీ స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, ఇంకొక పార్టీని రాజకీయంగా అణగదొక్కడం కోసం ఉపయోగించడం అనేది చాలా సిగ్గుచేటుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారనేది అర్థం చేసుకోవాలని, ఇలాంటి విధానాలకి స్వస్తి చెప్పి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఏదన్నా తప్పు ఉంటే చట్ట పరిధిలో చేయాలి తప్ప ఈ విధంగా